వాడను కానీ 18 రోజులు జైల్లో పెడితే ఏం చేయగలిగారా నన్ను? ఏమండి ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టే నన్ను ఏం చేయగలిగారా అంటున్నా నేను. నా ధైర్యాన్ని తగ్గించగలిగారా? నా కమిట్మెంట్ తగ్గించగలిగారా? మరింతగా పెంచగలిగారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ 4టికి చంద్రబాబు నాయుడు గారికి మనసుంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చిత్తశుద్ధి ఉంటే 4టికి సమాధానం చెప్పండి. సింపుల్. మీలో చిత్తశుద్ధి ఉంటే, మీరు క్రూయలమైంది కాకపోతే, నా మీద కక్ష సాధించే కార్యక్రమాలు చేయకోకుండా కేవలం చట్ట ప్రకారం మీరు చేసేవాళ్ళైతే వీటికి లాజికల్గా సమాధానం చెప్పండి అని నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఈ మధ్యలో ఉన్నటువంటి చెంచాలతో కాదు, చిన్న చిన్న నాయకులతో కాదు, గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే దీనికి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా మీరు వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంటుందని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు అసందర్భంగా, వాళ్ళని తిట్టారు వీళ్ళని తిట్టారు అని. ఆ హోంమంత్రి గారు చెప్పాడు, శాసనసభలో హోంమంత్రి గారు, రాంబాబు గారు ఏమన్నా తిట్టుంటే చెప్పండి కేసులు పెడతామని. తిట్టలేదా? చూడలేదా సోషల్ మీడియాలో? అరే ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, లేకపోతే టీవీ, ఈటీవీ, TV5, లేకపోతే ఈనాడు, చాలా రాయిపోవచ్చు. సోషల్ మీడియా ఉంది ఒకటి. ఆ సోషల్ మీడియాలో కర్రలు పట్టుకున్న వాళ్ళని ఫోటోలు చూశారు కదా. 4 ప్రశ్నలు నేను స్పందించా, 5వ ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా. ఏంటి అంటే అది, నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని క్షమాపణ చెప్పిన తర్వాత నన్ను కేసు పెట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని 18 రోజుల పాటు జైల్లో పెట్టారు. శభాష్. ఉన్నా నా ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళని ఇంకా రిపేర్ చేసుకుంటున్నా, నా కార్లు తగలేసిన వాళ్ళని, నన్ను, నా కుటుంబాన్ని భరం చేసేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళని, నా ఆఫీస్ ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసిన వాళ్ళని ఏం కేసు పెట్టారయ్యా చంద్రబాబు నాయుడు గారు? అయ్యా చంద్రబాబు ఏం కేసు పెట్టారు? నేను నిన్ను దూషించానని 18 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒక అరగంటనే జైల్లో పెట్టారండి. ఏమి తెలుగుదేశం వాళ్ళనే? తెలుగుదేశం కాదు, ఈ ఆదేశం మేరకు చేశారు కాబట్టి వాళ్ళని జైల్లో పెడితే, వాళ్ళ మీద గట్టి కేసు పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి, నిన్ను కూడా విమర్శిస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరికీ అసలు బెయిల్, స్టేషన్ బెయిల్ శుభ్రంగా వెళ్ళిపోయారు. కార్లు తగలేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఇల్లు పగలగొట్టిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. దీనికి సమాధానం చెప్పిదే నా లాండ్ ఆర్డర్ రాష్ట్రంలో. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, విజన్ ఉన్నటువంటి వారు, సీనియర్ మోస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి వారు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు, రెండవసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నవారు, 3 పార్టీలను కలుపుకొని సమాధానం చెప్పండి 5 ప్రశ్నలకి. ఈ 5 ప్రశ్నలకి పారిపోకుండా, దాటవేయకోకుండా సమాధానం చెప్పండి. మీ చిత్తశుద్ధిని ప్రదర్శించండి. ఇది సమాధానం చెప్పుకోకుండా ఊరిని పిచ్చి పిచ్చిగా మాట్లాడిన ప్రజలు నమ్మరు. నాకు ఈ బయటకు వచ్చిన దగ్గర, నువ్వు రాకముందు నాకేం అర్థం కాలేదు, బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం న్యూట్రల్గా ఆలోచించేవాళ్ళు. సరే వైఎస్ఆర్సీపీ కేడర్ సంగతి పక్కన పెట్టండి, న్యూట్రల్గా ఆలోచించేవాళ్ళు, తెలుగుదేశంలో ఉండి ధర్మంగా ఉండేవాళ్ళు, జనసేనలో ఉండి ధర్మంగా ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయించాడు అనేది నమ్ముతున్నా. ఇలాంటి వాళ్ళతో నేను రాజకీయం చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పులేసుకొని
వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని ఇసిరిసేస్తారు. అంటే ఏంటి మీ అజం, ఏంటి మీ అహంకారం? మీ అహంకారం అంతా ఒకటే, ఒక రాజకీయ పార్టీ అని. శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము ఒకసారి, అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడు తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరి కోసం ఇది? మీకోసం అవునా కాదా? పల్నాడులో ఏం జరిగింది? రాజకీయాలు ఏంటి? ముఠా కక్షలు. రాయలసీమ మొత్తం ముఠాల్ని పూర్తిగా అణిచివేసి ఈరోజు రాయలసీమ కరువు సీమ కాదు, రతనాల సీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నారు. నీళ్ళిచ్చా హార్టికల్చర్ హబ్ చేస్తున్నా, రైతాంగాన్ని బాగు చేసే బాధ్యత తీసుకున్నా. ఇక్కడ కూడా మిమ్మల్ని అందుకే అడుగుతున్నా. నేను చాలా పెను మార్పులు తీసుకురావాలనుకుంటున్నాను. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకుంటున్నాను. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండాలనుకుంటున్నాను. మన పిల్లలకందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఐటీ నేర్పించాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయడమే కాకుండా స్మార్ట్ గా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. మీ జీవన ప్రమాణాలు పెంచుతాను. ఇలాంటి కార్యక్రమాలు నేననుకుంటే 24 గంటలు నిద్రలేస్తే ఇదే ప్రయోగాలు, చెత్త ప్రయోగాలు, పాతకాలపు రాజకీయాలు. మొన్న బయట వస్తే మీరే చూశారు. బయట వస్తే బలవంతంగా మనుషులు తీసుకొస్తారు. వాళ్ళ కారుల కిందనే మనుషులు చంపేస్తారు. చంపేసి మళ్ళీ గవర్నమెంటే చంపిందని మన మీద నెప్పవేస్తారు. పరామర్శలో పోతారు. పోతూ పోతూ మనుషులు చంపేస్తారు. వీళ్ళు మాత్రం పరామర్శించరు. బతుకుండే వాళ్ళని పరామర్శిస్తారు. బూతులు తిట్టిన వాళ్ళని పరామర్శిస్తారు. నీకోసం వచ్చి చనిపోతే పరామర్శించిన పార్టీలు ఇవన్నీ. అందుకే నేను అడుగుతున్నా, నేను చెప్పకూడదు అనుకున్నాను. వెంకటేశ్వర స్వామి విషయం బయట మాట్లాడడం మంచిది కాదని కొద్దిగా ఓపిక పట్టాను. కానీ 2 రోజులు ఓపిక పడితే తిరిగి ఆ నెపాన్ని నా మీద వేసి దొంగ అని తప్పించుకునే పరిస్థితికి వస్తే దొంగను పట్టి నడి రోడ్లో నిలబెట్టవలసిన బాధ్యత, పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. అవునా కాదా?